వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్లో భాగంగా మనకి సెట్స్ అండి. సెట్స్ కంప్లీట్ రివిజన్ అండి. ఇక్కడ మనం ఆల్రెడీ కంప్లీట్ అయింది సెట్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం టోటల్గా ఒకసారి కంప్లీట్ రివిజన్ చేద్దామండి. అంటే సెట్ అంటే ఏంటంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్, మనం ఏమన్నామంటే సెట్ అన్నామండి. అంటే మనం వెల్ డిఫైన్డ్ అంటే మనకి కలెక్షన్ చేసే ఆబ్జెక్ట్స్ డు నాట్ చేంజ్ విత్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండి. అంటే మనకి అంటే మామూలుగా ఎగ్జాంపుల్ తీసుకుంటే కలెక్షన్ ఆఫ్ 3 బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియా అండి. అంటే మనకి 3 బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ అడిగితే మనకి ఏం చెప్తారంటే ఒకళ్ళు ధోని అని చెప్తారు, ఇంకొకళ్ళు సచిన్ అని చెప్పారండి, ఇంకొకళ్ళేమో హర్భజన్ సింగ్ అని చెప్పారు. ఇక్కడ వై అనేది కపిల్ దేవ్, కోహ్లీ, యువరాజ్ సింగ్ అండి. అంటే మనకి 3 బెస్ట్ క్రికెటర్స్ అంటే మనకు ఒక పర్సన్ టు అనదర్ పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయండి. కాబట్టి వెల్ డిఫైన్డ్ అంటే డు నాట్ చేంజ్ విత్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండి. కాబట్టి మన ఎగ్జాంపుల్ 2 చూస్తే ద కలెక్షన్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అండి. లెస్ దాన్ 10 అంటే ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ 2, 4, 6, 8 అండి. 1 పర్సన్ చెప్పారు, ఎక్స్ అనే పర్సన్. అలాగే వై అనే పర్సన్ 2, 4, 6, 8 అని చెప్పాడు. కాబట్టి 1 పర్సన్ టు అనదర్ పర్సన్ డు నాట్ చేంజ్ అండి. కాబట్టి ఇది ఏమవుతుందంటే వెల్ డిఫైన్డ్ అవుతుందండి. ఇది నాట్ వెల్ డిఫైన్డ్. అంటే మనకి బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ అంటే 1 పర్సన్ టు అనదర్ పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ డు నాట్ చేంజ్ విత్ పర్సన్ టు అనదర్ పర్సన్. కాబట్టి ఇది సెకండ్ వన్ ఎగ్జాంపుల్ వెల్ డిఫైన్డ్ అవుతుందండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 3 చూద్దాం. ద కలెక్షన్ ఆఫ్ 11 బెస్ట్ హాకీ ప్లేయర్స్ ఆఫ్ ఇండియా అండి. అంటే మనకి బెస్ట్ హాకీ ప్లేయర్స్ అంటే నేను ఒక 11 మందిని చెప్తాను, ఇంకొకళ్ళు మంచి హాకీ ప్లేయర్స్ వేరే వాళ్ళని ఇంకొక 11 మంది చెప్తారు. బెస్ట్ అనేది మనకి నాట్ వెల్ డిఫైన్డ్ అండి. కాబట్టి ఇది మనకి సెట్ కాదు. అలాగే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 50 అండి. అంటే మనం ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 50 అంటే మనం కొన్ని 50 కన్నా తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఒక సెట్ కింద మనం ఫామ్ చేయొచ్చు మనం. కాబట్టి ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి సెట్ అవుతుంది. అలాగే థర్డ్ వన్ అండి, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ గర్ల్స్ ఇన్ యువర్ క్లాస్ అండి. అంటే మనకి మన క్లాస్లో ఉన్న అమ్మాయిలు అడుగుతున్నారు. అంటే క్లాస్లో ఉన్న అమ్మాయిలు మాస్టర్ ఒకళ్ళే చెప్తారు, స్టూడెంట్స్ కూడా మనకి ఒకళ్ళనే చెప్తారండి. క్లాస్లో ఒక 40 మంది అమ్మాయిలు ఉంటే 40 మెంబర్స్ అని అంటారు. కాబట్టి ఇది చేంజ్ అవ్వదు పర్సన్ టు అనదర్ పర్సన్. కాబట్టి ఇది సెట్ అవుతుంది. అలాగే ద కలెక్షన్ ఆఫ్ డిఫికల్ట్ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండి. అంటే నాకు ఇంటిగ్రేషన్ కష్టంగా ఉంటుంది, కొంతమందికి ఏమో డిఫరెన్షియేషన్ కష్టంగా ఉంటుంది. అంటే పర్సన్ టు అనదర్ పర్సన్ చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి టాపిక్స్ ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అండి. కాబట్టి ఇది సెట్ కాదు. అలాగే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఇయర్ బిగిన్ విత్ లెటర్ జే అండి. అంటే మనకి మంత్స్లో ఉన్న లెటర్ ఫస్ట్ లెటర్ జేతో స్టార్ట్ అయ్యేది. మనకి ఎవరు చెప్పినా మనకి జనవరి, అలాగే జూను, జూలై అండి. ఇవి మారవండి. కాబట్టి ఇవి పర్సన్ టు అనదర్ పర్సన్ డు నాట్ చేంజ్ విత్ పర్సన్ టు అనదర్ పర్సన్. కాబట్టి మనకి దీన్ని ఏమంటామంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఇది మనం సెట్ అంటాం. ఇది సెట్కి మనకి అంటే మామూలుగా అయితే సెట్ డెఫినేషన్ ఏంటంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అండి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1లో మనకి పర్సన్ టు పర్సన్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ ఆఫ్ ఇండియా అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి ద కలెక్షన్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10. అంటే 10 కన్నా తక్కువ ఉన్న ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఎక్స్ ఒకలానే చెప్తారు, వై ఒకలానే చెప్తారు. కాబట్టి డు నాట్ చేంజ్ విత్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండి. కాబట్టి ఇది మనం ఏమంటామంటే సెట్ అంటాం. అక్కడ మనకి ఎగ్జాంపుల్స్ అండి. దీంట్లో ఏవి సెట్స్ అనేది ఎగ్జాంపుల్ 3. ఇది సెట్ డెఫినేషన్కి సంబంధించి కాన్సెప్ట్. ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అండి. మనకి అంటే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని మామూలుగా అయితే మనం ఏమంటామంటే మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ అంటాం. వీ డినోట్ సెట్ బై క్యాపిటల్ లెటర్స్. మనం సెట్ని ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తామండి, A, B, C అని. మామూలుగా అయితే ఇలాగా సెట్ని ఎలా రాస్తామంటే కర్లీ బ్రాకెట్స్ తోటి ఇక్కడ ఆబ్జెక్ట్స్ని కామాతో వేరు చేసి రాస్తే వీటిని ఏమంటామంటే
మనం సెట్ అంటామండి. సెట్ని మనం క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, వీటిలో ఏబిసి XYZ కానీ. అలాగే ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, వి రైట్. మనకి ఏ అనేది ఇక్కడ ఏ అనేది సెట్లో ఎలిమెంట్ అయితే మనం ఏం రాస్తామంటే ఏ బిలాంగ్స్ టు ఏ అండి. ఏ బిలాంగ్స్ టు ఏ విచ్ మీన్స్ దట్ ఏ బిలాంగ్స్ టు ఇక్కడ స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ ఆర్ దట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అండి. అంటే ఏ బిలాంగ్స్ టు ఏ దట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ అంటాం. అలాగే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే మనం ఎలా రాస్తామంటే ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఇలా రాస్తామండి. అలాగే మనకి ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ అండి. ఏ అనే సెట్ ఇచ్చాడు, మనకి కర్లీ బ్రాకెట్, ఇవన్నీ కర్లీ బ్రాకెట్స్ అండి. ఇవి మనకి ఆబ్జెక్ట్స్ ఆర్ వీటిని ఏమంటారంటే ఆబ్జెక్ట్స్, మెంబర్స్, ఎలిమెంట్స్ అంటామండి. ఇది మనకి సెట్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. మనకి ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ అంటే మనం ఎలా రాస్తామంటే ఏ బిలాంగ్స్ టు ఏ. అలాగే మనకి ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అంటే ఇక్కడ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని రాస్తామండి. ఇది మనకి సెట్ నోటేషను. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ అండి. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ అంటే మనకి రోస్టర్ ఫామ్ ఒకటి, అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అండి. అంటే ఇది రోస్టర్ ఫామ్నే మనం ట్యాబులర్ ఫామ్ అంటాం. అంటే మనకి రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదండి. ద రోస్టర్ ఫామ్ ఈజ్ లిస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సెట్ విత్ ఇన్ బ్రాసెస్ అండ్ సెపరేటెడ్ దెమ్ బై కామాస్ అండి. అంటే మనకి ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తోటి మనం సెట్ రాస్తాం కదండి. మామూలుగా అయితే ఏ అనే సెట్ రాస్తాం. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తోటి మెంబర్స్ని కామాతో వేరు చేస్తే ఒక ఓవెల్స్ అండి, కామాతో వేరు చేస్తే దీన్నే ఏమంటాం అంటే రోస్టర్ ఫామ్ అంటాం. ఇది రోస్టర్ ఫామ్ అండి. అంటే ఇక్కడ మనకి ట్యాబులర్ ఫామ్ అని కూడా అంటారు దీన్నే. మనకి రిపీట్ ద లెటర్స్ ఆర్ టేకిన్ ఓన్లీ వన్స్ అండి. ఇక్కడ మనకి రిపీట్ అయిన లెటర్స్ని ఓన్లీ ఒకసారి తీసుకోవాలి. మనకి రిపీట్ అవుతూ ఉంటాయి లెటర్స్. ఇక్కడ మ్యాథమెటిక్స్ చూస్తే ఎమ్ 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి తీసుకోవాలండి ఇక్కడ ఎమ్ అనేది. అలాగే ఆర్డర్ ఆఫ్ లిస్టింగ్ ఎలిమెంట్స్ యాజ్ నో రెలవెన్స్ అండి. అంటే మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, మనం ఈ ఆర్డర్ ఎలానైనా రాయొచ్చండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ స్కూల్ అండి. దీన్ని రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు మనకి రోస్టర్ ఫామ్ రాద్దామండి స్కూల్ని. అంటే ఇక్కడ మనకి దీన్ని కర్లీ బ్రాకెట్స్ తోటి మనకి ఈ మెంబర్స్ని ఎలా అంటే కామాతో వేరు చేయాలండి. అంటే ఎస్, సి, హెచ్, అలాగే ఓ 2 సార్లు వచ్చిందండి, ఓన్లీ 1 టైం రాయాలి కాబట్టి ఇదండి. ఇంకా మనం అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ లిస్టింగ్ ఎలిమెంట్స్ యాజ్ నో రిలవెన్స్ అండి. ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, మనం ఎటైనా రాయొచ్చు. ఇది మన రోస్టర్ ఫాము. అలాగే ఎగ్జాంపుల్ ఇంకోటి అండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10. ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 అంటే ఏమవుతాయంటే 1, 3, 5, 7 అండి. ఇక్కడ మనకి అప్ టు లెస్ దెన్ 10 అయితే 1, 3, 5, 7. అలాగే ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ అండి. దీనికి మ్యాథమెటిక్స్ రాస్తే మనకి ఇక్కడ రోస్టర్ ఫామ్లో రాస్తే ఫస్ట్ దీంట్లో ఉన్న మెంబర్స్ని మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తోటి సెపరేటెడ్ బై కామర్స్ అండి. అంటే ఎంఏ ఇక్కడ ఆల్రెడీ ఎమ్ వచ్చేసింది కాబట్టి మనం ఇలాగ ఏ వచ్చేసింది కాబట్టి ఏని క్యాన్సిల్ చేసేద్దామండి. అలాగే ఇక్కడ టీ అండి, టీ కూడా క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ హెచ్ అండి, అలాగే ఈ తర్వాత ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ రాయక్కర్లేదు. ఐ, సి, ఎస్ అండి. ఇది మనకి రోస్టర్ ఫాము. ఇది అంటే మనకి మెంబర్స్ ఆఫ్ ద సెట్ విత్ ఇన్ బ్రాసెస్ సెపరేటెడ్ బై కామాస్ అండి. అలా రాస్తే దీన్నే రోస్టర్ ఫామ్ అంటారు. రిపీట్ మనకి రెండో ఫామ్ అండి, సెట్ బిల్డర్ ఫాము. ఇన్ ద సెట్ బిల్డర్ ఫామ్ లిస్ట్ ద ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్ సాటిస్ఫైడ్ బై ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అండి. అంటే మనకి ఒక కామన్ ప్రాపర్టీ సాటిస్ఫై అయితే దాన్నే సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. మనం ఎలా రాస్తామంటే ఇవి రైట్ సెట్ ఆఫ్ ఆల్
ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సాటిస్ఫైస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ పి అండి. ఇక్కడ మనకి ఇక్కడ మనం ఎలా చదువుతామంటే దీన్ని రీడ్ యాజ్ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్ సచ్ దట్ ఈచ్ ఎక్స్ హ్యాజ్ ప్రాపర్టీస్ పి అండి. మనకి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. రైట్ ద సెట్ సి ఈజ్ ఈక్వల్ టు మనకి 2, 4, 8, 16, 32 అండి. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనకి అంటే కామన్ ప్రాపర్టీ ఉంటే అంటే మనం ఎలా రాయాలంటే మనకి సి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ రాసి ఎక్స్ సచ్ దట్ అంటే మనకి ఈ ప్రాపర్టీ మనకి అప్లై అవ్వాలండి. అంటే 2, 4, 8, 16, 32 అంటే ఇక్కడ మనకి ఇది మనకి ఇక ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 1 అయితే 2 అవుతుంది, అలాగే 2 పవర్ 2 అయితే 4 అవుతుంది, 2 పవర్ 3 అయితే మనకి 8 అవుతుందండి, 2 పవర్ 4 అయితే మనకి 16 అవుతుంది, 2 పవర్ 5 అయితే 32 అవుతుందండి. కాబట్టి మనకి ఈ n అనేది ఇక్కడ 1, 2, 3, 4, 5 అండి. కాబట్టి ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n, n బిలాంగ్స్ టు n అండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మనకి 1 to 5 అండి. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండి. ఇది మనకి ఇలా రాయొచ్చు. అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి కామన్ ప్రాపర్టీ ఏంటంటే 2 పవర్ n అండి. అంటే ఈ n ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే 1 to 5 తీసుకుంటే మనకి ఈ సెట్ వస్తుంది, పైన అనే సెట్. ఇక్కడ రెండవదండి, రైట్ ద సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2, 2/3, 3/4, 4/5, 5/6, 6/7 అండి. అంటే మనకి ఇక్కడ కూడా మనం కామన్ ప్రాపర్టీ రాయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మనకి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం రాద్దామంటే 1/2 ఉందండి. అంటే ఇక్కడ ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే n బై కింద ఏముందంటే n+1 ఉందండి. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 1/1+1 అండి, అంటే 1/2 వస్తుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇక్కడ 2+1 అండి 3, n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ఇక్కడ 3+1 4, n ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటే అండి అంటే మనకి ఇక్కడ n/n+1 అండి. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఎక్కడి నుంచి అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అండి. అంటే మనకి సెట్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. మామూలుగా అయితే 3 డాట్స్ పెడితే ఇన్ఫైనైట్ సెట్ కింద వస్తుంది. అప్పుడు మామూలుగా అయితే మనం రాయట్లేదండి, n బిలాంగ్స్ టు n స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n రాస్తే సరిపోతుంది. ఇది మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్లో సెట్ బిల్డర్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏం లేదు, మనకి ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి, సాటిస్ఫైడ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అండి. మనం ఎలా చదువుతామంటే సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్ సచ్ దట్ ఈచ్ ఎక్స్ హ్యాజ్ ప్రాపర్టీస్ పి అండి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఇవి 2 ఎగ్జాంపుల్స్. ఇది మనకి రోస్టర్ ఫామ్, ట్యాబులర్ ఫాము. రోస్టర్ ఫామ్నే మనం ట్యాబులర్ ఫామ్ అన్నాం. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ అండి. ఎంప్టీ సెట్ అండి, సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్ ఎట్ ఆల్ ఈజ్ కాల్డ్ మనం ఎంప్టీ సెట్ అంటాం. దీన్ని నల్ సెట్ అంటారండి, వైడ్ సెట్ అంటారు. మనకి ఎలా డినోట్ చేస్తామంటే ఎంప్టీ సెట్ని పైతో డినోట్ చేస్తామండి, లేకపోతే ఇక్కడ ఓన్లీ ఇలా కర్లీ బ్రాకెట్స్ రాసి ఊరుకుంటే దీన్నే ఎంప్టీ సెట్ అంటారు. ఎలిమెంట్స్ ఏమి రాయకుండా ఇలా కర్లీ బ్రాకెట్ రాస్తే దీన్ని ఎంప్టీ సెట్ అంటారు. ఏ సెట్ విచ్ హ్యాజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటారండి. అంటే ఎంప్టీ సెట్ అంటే సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్ ఎట్ ఆల్ ఈజ్ కాల్డ్ ఏమంటాం అంటే ఎంప్టీ సెట్ అంటాం. దాన్ని నల్ సెట్ అంటారండి, లేకపోతే వైడ్ సెట్ అంటారు. మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇక్కడ ఇలా డినోట్ చేస్తామండి. అలాగే సెట్ విచ్ హ్యాజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటారు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎక్స్ ఇది సెట్ బిల్డర్ ఫాము. సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3 అండి. అంటే 2, 3 మధ్య ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి మనకి 2, 3 మధ్య ఎలిమెంట్స్ ఏముండవు కాబట్టి ఎంప్టీ సెట్ అండి. అలాగే ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు r అండ్ x² ఈజ్ ఈక్వల్ టు -1 అండి. అంటే ఇక్కడ x² ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్లో ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ మనకి x² చేస్తే -1 రాదు కాబట్టి ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. కాబట్టి ఇది ఎంప్టీ సెట్ ఎగ్జాంపుల్ అండి ఎంప్టీ సెట్కి. అలాగే
సింగిల్టన్ సెట్ అండి. సెట్ యాజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఉంటే దాన్నే మనం సింగిల్టన్ సెట్ అంటాం. ఒక ఎలిమెంట్ ఉంటే దాన్నే మామూలుగా అయితే పైన ఏం రాసుకున్నాం అంటే సెట్ యాజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నాన్ ఎంప్టీ సెట్ అండి. అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటే దాన్ని నాన్ ఎంప్టీ సెట్ అంటారు. సెట్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 1 ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటారండి. అంటే మామూలుగా అయితే మనకి ఎగ్జాంపుల్ అయితే ఇలా సింగిల్టన్ సెట్ ఇలా రాస్తాం. మన కర్లీ బ్రాకెట్స్ 0 రాస్తే సింగిల్టన్ సెట్ అండి. హూజ్ ఓన్లీ ఎలిమెంట్ ఈజ్ 0 అండి. అలాగే సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ x+4 = 0 అండి. అంటే ఇక్కడ మనకి ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ అంటే x+4 = 0 అంటే x -4 అండి. ఈజ్ యాజ్ ఏ సింగిల్టన్ సెట్. ఇది మనకి ఎంప్టీ సెట్. అలాగే నాన్ ఎంప్టీ సెట్ ఫైనైట్ సెట్ అండి. అంటే ఏ నాన్ ఎంప్టీ సెట్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ ఎలిమెంట్స్ షూర్లీ కమ్స్ టు ఎండ్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ సెట్ అంటాం అండి. అంటే మామూలుగా అయితే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అంటే మనకి ఫైనైట్ సెట్ అంటాం. ఇక్కడ నాన్ ఎంప్టీ సెట్ విచ్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్ ఎలిమెంట్స్ అండి. అంటే మనం కౌంట్ చేయడానికి వీలుగా ఉండే కమ్స్ టు ఎండ్ అయిపోయి ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఫైనైట్ సెట్ అంటాం. ద నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ కంటైనింగ్ ఇన్ ఏ ఫైనైట్ సెట్ ఏ అండి. ఇట్ ఈస్ డినోటెడ్ బై మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ని మనం కౌంట్ చేయడానికి ఇక్కడ డినోటెడ్ బై n(a) అంటాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ఇచ్చాడండి. 2 4 6 8 10 12. దాన్ని క్లియర్లీ ఏ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అండి. అంటే మనకి ఇక్కడ కౌంట్ చేయడానికి వీలుగా ఉంది. అలాగే ఎండ్ కమ్స్ టు ఎండ్ అండి. ఎండ్ అయిపోయింది. ఇన్ఫైనైట్ సెట్ అయితే మనం మామూలుగా అయితే ఎండ్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఫైనైట్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేయడానికి వీలుగా ఉంటుందండి. కాబట్టి దీన్నే ఫైనైట్ సెట్ అంటారు. దీంట్లో మనం అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎలిమెంట్స్ n(a) అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మనకి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n(a) = 6 అంటాం. అలాగే ద బి అనేది ఎగ్జాంపుల్ అండి. ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే n(b) అండి. n(b) అంటే 26 ఉంటాయి కాబట్టి బి ఈజ్ ఏ మనకి ఫైనైట్ సెట్ అండి. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అండి. సెట్ విచ్ హ్యాస్ నో ఫైనైట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కాకుండా మనకి నాట్ ఫైనైట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్ అంటామండి. వీ రిప్రజెంట్ సమ్ ఇన్ఫైనైట్ సెట్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే రోస్టర్ ఫామ్తో మనం రాసి ఫ్యూ ఎలిమెంట్స్ రాసి మనం క్లియర్లీ ఇండికేట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెట్ ఫాలోడ్ బై 3 డాట్స్ రాస్తే మనకి ఇన్ఫైనైట్ సెట్ అవుతుందండి. అంటే కంటిన్యూ అవుతున్నట్టు. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 2 3 మనం 3 డాట్స్ పెడితే ఇది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అవుతుంది. అలాగే 1 3 5 7 3 డాట్స్ పెడితే ద సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అండి. ఇది మనకి ఇన్ఫైనైట్ సెట్. ఈక్వల్ సెట్ అండి. మామూలుగా అయితే మనకి ఈక్వల్ సెట్ అంటే 2 నాన్ ఎంప్టీ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఈక్వల్ సెట్స్ అంటామండి. మనం ఎలా రాస్తామంటే దాన్ని A = B అని రాస్తాం. అంటే మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిమెంట్స్ ఉండాలండి. ఏలో మనకి 1 2 3 ఉంటే బీలో కూడా మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదండి. 3 2 1 ఉంటే ఇది మనకి ఈక్వల్ సెట్స్ అంటాం. మనం ఎలా రాస్తామంటే A = B అని రాస్తాం. అదర్వైజ్ ద సెట్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ వీ రైట్ A ≠ B అండి. దీంట్లో ఒక ఎలిమెంట్ అయినా ఈక్వల్ కాకుండా ఉంటే మనకి ఇక్కడ 4 ఉంటే అప్పుడు A ≠ B అని రాయించండి. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ అయితే దాన్ని A = B అంటాం. ఒక ఎలిమెంట్ ఈక్వల్ కాకపోయినా A ≠ B అండి. మనకి లిస్టెడ్ ఆర్డర్ మనం ఎలా అయినా రాయించండి. 1 2 3 అలాగే 2 1 3 3 2 1 అండి. అలాగే ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఫాలో అండి. అలాగే బి ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ వోల్ఫ్ అండి. అంటే A = B అని చూపించమన్నాడు. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ మనం సెట్ రూపంలో రాస్తే ఇది ఏ అనే సెట్ మామూలుగా అయితే F రాస్తామండి. ఇక్కడ మనకి F ఒకటే ఉంది కాబట్టి F రాస్తాం. అలాగే ఓలు 2 ఉన్నాయి కాబట్టి ఒకటే రాయాలండి. రిపీట్ అయిన ఎలిమెంట్లు 1 టైమే రాస్తాం. అలాగే L అండి. L అంటే 2 L ఉన్నాయి కాబట్టి ఒక L రాస్తాం. అలాగే W ఇది మనకి A అనే సెట్ వచ్చింది. అలాగే మనకి B అనే సెట్లో ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ W
మనం ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చాడంటే వోల్ఫ్ అని ఇచ్చాడండి. ఇది మనం మామూలుగా అయితే సెట్ రూపంలో రాస్తే మనకి ఇక్కడ మనకి ఎలా రాయాలంటే కర్లీ బ్రాకెట్స్ రాసి ఎలిమెంట్స్ని మెంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ని కామాతో వేరు చేసి రాస్తే దాన్ని మనం సెట్ అంటాం. కాబట్టి ఇది ఎఫ్ అండి. అంటే మనకి ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ కాబట్టి ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్నే మనం ఈక్వల్ సెట్స్ అంటాం. అలాగే అదర్వైజ్ అన్ఈక్వల్ అంటామండి, అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి అని రాస్తాం. అలాగే ఈక్వివాలెంట్ సెట్స్ అండి. 2 సెట్స్ ఆర్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ అయితే మనకి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఈక్వల్ సెట్స్కి ఈక్వివాలెంట్ సెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటామండి. మామూలు ఎగ్జాంపుల్ ఒకటి చూసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5 అయితే బి అనే సెట్లో 2, 4, 6 అండి. ఇక్కడ ఏలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. మనకి ఈక్వల్ సెట్స్లో అయితే ఇక్కడ 1, 3, 5 ఉంటాయి, ఇక్కడ కూడా 1, 3, 5 ఉండాలి. కాకపోతే ఈక్వివాలెంట్ సెట్లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే సరిపోతుందండి, దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటాం. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి అయితే దాన్ని ఈక్వివాలెంట్ సెట్ అంటామండి. ఈక్వల్ సెట్స్కి ఈక్వివాలెంట్ సెట్స్కి డిఫరెన్స్. అయితే మనకి సబ్సెట్ ఎక్స్ అంటే సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ అవర్ స్కూల్ అండి. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్. అంటే ఎవ్రీ ఎలిమెంట్ అంటే మామూలుగా ఇక్కడ క్లాస్లో ఉన్న విద్యార్థులు మనకి స్కూల్లో ఉంటారండి కంపల్సరీ. మనకి అంటే ఇది ఎక్స్ అనేది స్టూడెంట్ ఇన్ యువర్ స్కూలు, ఇక్కడ వై అనేది ఆల్ స్టూడెంట్స్ ఇన్ అవర్ క్లాస్ అండి. అంటే మన క్లాస్లో ఉన్న విద్యార్థులు స్కూల్లో ఉంటారు కాబట్టి ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ వై ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ ఎక్స్ అండి. అంటే కాబట్టి వి సే దట్ వై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అండి. వై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ దెన్ ద ఫ్యాక్ట్ దట్ వై ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద సింబల్. ఇక్కడ మనం వై సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా రాస్తామండి. ద సింబల్ స్టాండ్స్ ఫర్ సబ్సెట్ ఈజ్ కంటైన్డ్ ఇన్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈజ్ కంటైన్డ్ ఇన్ అండి. అలాగే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దామండి. ఏ అనే సెట్లో 2, 3, 5 ఉంటే బి అనే సెట్లో 2, 3, 5, 7, 9 ఉన్నాయి. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి అండి. అంటే 2 అనేది ఎలిమెంట్ దీంట్లో ఉంది, అలాగే 3 అనే ఎలిమెంట్ బిలో ఉందండి, 5 అనే ఎలిమెంట్ ఇక్కడ బిలో ఉంది. కాబట్టి ఎవరీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి. అలాగే మనకి ఏ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ సెట్ బి అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో ఎలిమెంట్ ఇన్ బి అయితే దాన్నే మనం ఏమంటామంటే సబ్సెట్ అంటామండి. అంటే ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ ఏ సబ్సెట్ ఆఫ్ బి వెన్ ఎవర్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ దెన్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే మనకి ఏ సబ్సెట్ ఆఫ్ బి అండి. ఇఫ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అండి. అంటే మనకి సబ్సెట్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఇఫ్ దెర్ ఈజ్ ఏ ఎలిమెంట్ ఇన్ బి అయితే మనం ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. అంటే ఇక్కడ ఇంకొక వర్డ్స్లో చెప్పాలంటే స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అయితే, అలాగే దెన్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటారండి. ఇది సబ్సెట్ గురించి ఒక నోట్ అండి. అంటే ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఈవెన్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ which are not in B, then A is not a subset of B అండి. దెన్ వీ రైట్ మనకి అంటే దేర్ ఎగ్జిస్ట్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ ఈక్వల్ కాకపోతే మనకి ఏలో మామూలుగా అయితే 1, 3 ఉంటే బిలో 1, 5, 9 ఉంటే ఇక్కడ 1 ఈక్వల్ అయిందండి, 3 బిలో లేదు కాబట్టి ఇది ఏమంటామంటే నాట్ ఏ సబ్సెట్ అంటాం. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే నాట్ ఏ సబ్సెట్. ఇది సబ్సెట్కి రాసి దానికి అడ్డంగా గీత రాస్తే దాన్ని నాట్ ఏ సబ్సెట్ అంటామండి. అంటే ఏలో ఒక సింగిల్ ఎలిమెంట్ కూడా మనకి బిలో ఈక్వల్ కాకపోతే దాన్ని నాట్ ఏ సబ్సెట్ అంటాం. ఇది మనకి నాట్ ఏ సబ్సెట్ ఎలా రాస్తామండి. ఇది ఎగ్జాంపుల్. ఏ అనే సెట్లో 1, 3 ఉంది, బి అనే సెట్లో 1, 5, 9 ఉన్నాయండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏ డస్ నాట్ సబ్సెట్ అండి. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 1 ఈక్వల్ అయింది, 3 అనే ఎలిమెంట్ బిలో లేదు, ఏలో ఉంది కానీ బిలో లేదు. కాబట్టి మనకి ఈవెన్ ఏ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఏ విచ్ ఈజ్ నాట్ ఇన్ బి అయితే ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటామండి.
అలాగే సమ్ రిజల్ట్స్ ఇన్ సబ్సెట్స్ అండి. ఎవరీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండి. అంటే మనకి ఇక్కడ ఏ అనే సెట్లో మనకి 1, 2, 3 ఉంటే ది ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుందండి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అలాగే ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవరీ సెట్ అండి. అంటే ఎంటీ సెట్ కూడా మనకి సబ్సెట్ ఆఫ్ ఎవరీ సెట్, అంటే మనకి ఏ అనే దానికి ఎవరీ సెట్ అండి. ద ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవరీ సెట్. అలాగే మనకి దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఫైనైట్ సెట్ అయితే మన కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే మన 2n అండి. ఏఎన్ సెట్లో మనకి ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. మనకి ఇది ఫైనైట్ సెట్. సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే n = 3 కాబట్టి ఎన్ని సబ్సెట్స్ వస్తాయంటే 2^3 అండి. అంటే 8 సబ్సెట్స్ వస్తాయి. కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ అయితే ఈజ్ 2n. ఇది ఇంపార్టెంట్ అండి. దీనికి సబ్సెట్ అండి. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. ఇఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి, దెన్ ఏ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ కాల్డ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఏ అండి. అంటే మనకి ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే దాన్ని ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటాము. బి ఈజ్ కాల్డ్ ద సూపర్ సెట్ ఆఫ్ ఏ అండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అండి. 1, 2, 3, 4. అలాగే రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ సబ్సెట్స్ అండి. ఏ అంటే ఒక ఎలిమెంట్ ఇచ్చాడు కాబట్టి మనకి సబ్సెట్స్ అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ అంటే 2 పవర్ మనకి ఫైనైట్ సెట్ అయితే మనకి 2^1 అవుతుందండి. అంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయంటే 2 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఒక సెట్ ఏమో 4, ఇంకొకటేమో ఎంటీ సెట్ ఉంటుందండి. ఇవి 2 మనకి ఏమవుతాయంటే ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. అలాగే మనకి రైట్ డౌన్ ఆల్ ద పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ 2, 3 అన్నాడు. ఇక్కడ కూడా మనకి పాసిబుల్ సబ్సెట్స్ అంటే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఫైనైట్ సెట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2n కాబట్టి 2² అవుతే 4 అవుతుంది. ఇక్కడ మనం మామూలుగా ఎలిమెంట్స్ ప్రాపర్ సబ్సెట్స్ రాస్తే ఎంటీ సెట్, అలాగే ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ సెట్ అండి. అలాగే 3 అనే ఒక సెట్. ఇక్కడ ఎవరి సెట్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కలిపి కాబట్టి 2, 3 రాస్తామండి. ఇది మొత్తానికి టోటల్గా 4 ప్రాపర్ సబ్సెట్స్ అండి. మనకి 2 ఎలిమెంట్స్ ఉంటే 4 వస్తాయి, ఒక్క ఎలిమెంట్ ఉంటే 2 వస్తాయండి. అలాగే పవర్ సెట్ అండి. ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై మనకి పి ఆఫ్ ఏ అండి. అంటే మనకి ఏలో m ఎలిమెంట్స్ ఉంటే n ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2m అవుతుంది. ఇది ప్రాపర్ సబ్సెట్ మనకి ఎలా అయితే రాసామో ఇక్కడ పవర్ సెట్ కూడా మనకి ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే పవర్ సెట్ ఆఫ్ ఏ అంటామండి. మనకి దానికి సబ్సెట్గా ఉండే మనకి ఆల్ సబ్సెట్ ఆఫ్ ఏ గివెన్ సెట్ ఈజ్ కాల్డ్ పవర్ సెట్ ఆఫ్ ఏ అంటామండి. ఇక్కడ ఎలా డినోట్ చేస్తామంటే పి ఆఫ్ ఏ. దీంట్లో ఏలో m ఎలిమెంట్స్ ఉంటే n ఆఫ్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2m అండి. ఇది మనకి ఇంటర్వెల్స్ అండి. ఇంటర్వెల్స్ మామూలుగా అయితే మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్, ఓపెన్ ఇంటర్వెల్, రైట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ అండి. అలాగే లెఫ్ట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్. ఇంటర్వెల్స్ మనకి ఏమవుతాయంటే సబ్సెట్ ఆఫ్ ఆర్ అండి. లెట్ ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ లెస్ దెన్ బి అయితే క్లోజ్డ్ ఇంటర్వెల్ అండి. క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే మనం క్లోజ్డ్ బ్రాకెట్తో రాస్తాం ఏ కమా బి. ఇక్కడ ఏ కమా బి డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అండి. మనకి అంటే ఇక్కడ ఏబి ఏమవుతాయంటే ఇంక్లూడ్ అవుతాయండి. ఇంక్లూడింగ్ మధ్య మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే వీటి మధ్య మనకి రియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఏబి మధ్య ఇంక్లూడెడ్ ఏ అండ్ బి అండి రాస్తే మనం అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాస్తే మనం ఇంక్లూడ్ అని అర్థం అండి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఇంక్లూడింగ్ ఏ అండ్ బి, దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. అలాగే ఓపెన్ ఇంటర్వెల్ అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అండి. ఎక్స్క్లూడింగ్ ఏ అండ్ బి ఆర్ ఎక్స్క్లూడింగ్ అయితే ఈక్వల్ టు రాస్తే ఇంక్లూడింగ్, లెస్ దెన్ రాస్తే మనకి ఎక్స్క్లూడింగ్ అండి. ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి. అలాగే థర్డ్ వన్ రైట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్. ఇక్కడ మనకి రైట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ అండి. రైట్ ఏమవుతుందంటే ఇక్కడ క్లోజ్డ్ ఏ కామా బి ఓపెన్ అండి.
ఇక్కడ మనకి డెఫినేషన్ ప్రకారం x బిలాంగ్స్ టు ఆర్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ b అండి. అంటే మనకి ఇక్కడేమో మనకి ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్క్లూడ్ అవుతుంది, b అనేది ఎక్స్క్లూడ్ అవుతుందండి. అంటే రైట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్ అంటాం. ఇక్కడ మనం క్లోజ్డ్ a కామా b ఓపెన్ అని రాస్తాం. అలాగే ఫోర్త్ వన్ అండి లెఫ్ట్ ఆఫ్ ఓపెన్ ఇంటర్వల్. ఇక్కడ ఓపెన్ రాసి a కామా b క్లోజ్డ్ రాస్తామండి. x బిలాంగ్స్ టు ఆర్ ఏ లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అండి. ఇక్కడ మనకి ఇదేమో a అనేది ఓపెన్ అండి, అంటే లెస్ దెన్ రాయాలి. ఇక్కడ క్లోజ్డ్ కాబట్టి x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అండి. a అనేది ఎక్స్క్లూడింగ్, b అనేది ఇంక్లూడింగ్ అండి. ఏ లెస్ దెన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b అండి. ఈ 4 ఇంటర్వల్స్ మనకి ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్లో. యూనివర్సల్ సెట్ అండి. ఇఫ్ దేర్ ఆర్ సమ్ సెట్స్ అండర్ కన్సిడరేషన్ then there happen to be set which is subset of each one of the given sets అండి. అంటే మనకి యూనివర్సల్ సెట్ అంటే ఇఫ్ దేర్ ఆర్ సమ్ సెట్స్ అండర్ కన్సిడరేషన్, అంటే ఇఫ్ దేర్ హ్యాపెన్ టు బి సెట్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ ద గివెన్ సెట్స్ అండి. మనకి ఏమైనా సెట్స్ ఇస్తే యూనివర్సల్ సెట్ అనేది మొత్తం ఆ సెట్స్ అన్నీ యూనివర్సల్ సెట్కి సబ్సెట్ అవుతాయండి. సచ్ సెట్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ సెట్ ఫర్ దోస్ సెట్స్ అండి. వీ షాల్ డినోట్ యూనివర్సల్ సెట్ యూతో డినోట్ చేస్తాం. మనకి ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే a ఈజ్వల్ టు 1, 2, 3 అయితే b ఈజ్వల్ టు 2, 3, 4, 5 అండి. c ఈజ్వల్ టు 6, 7 అయితే కన్సిడర్ ద సెట్ అండి. యూనివర్సల్ సెట్ అంటే మనం 1, 2, 3 మొత్తం ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్న సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, దాన్ని యూనివర్సల్ సెట్ అంటామండి. దెన్ క్లియర్లీ U is the superset of each of the given sets అండి. హెన్స్ U is the universal set అండి. U is the universal set. ఇది మనకి యూనివర్సల్ సెట్ డెఫినేషన్. వెన్ డయాగ్రామ్స్ అండి. మోస్ట్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై మీన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ వెన్ డయాగ్రామ్స్ అండి. మనకి రిలేషన్షిప్ బిట్వీన్ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై డయాగ్రామ్స్ రూపంలో రాస్తే వాటిని ఏమంటారంటే వెన్ డయాగ్రామ్స్ అంటారండి. ఈ వెన్ డయాగ్రామ్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఇంగ్లీష్ లాజిషియన్ జాన్ వెన్ అండి. అంటే మనకి వెన్ డయాగ్రామ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జాన్ వెన్ అనే లాజిషియన్ అండి. ఆఫ్టర్ ద ఇంగ్లీష్ లాజిషియన్ నుంచి మనకి వెన్ డయాగ్రామ్స్ అని పేరు వచ్చింది. అలాగే దీస్ డయాగ్రామ్స్ కన్సిస్ట్ రెక్టాంగిల్స్ అండ్ క్లోజ్డ్ కర్వ్స్ అండి, యూజువల్లీ సర్కిల్స్. అంటే మనకి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఎలాగా అంటే రెక్టాంగిల్స్, క్లోజ్డ్ కర్వ్స్ మనం ఇలాగ రాస్తామండి. అంటే మనకి యూనివర్సల్ సెట్ని మనం రిప్రజెంటెడ్ యూజువల్లీ రెక్టాంగిల్తో డినోట్ చేస్తాం. అలాగే వాటి యొక్క సబ్సెట్స్ని సర్కిల్తో డినోట్ చేస్తామండి. ఏబి అని ఒక 2 సెట్స్ ఉంటే సబ్సెట్స్ని సర్కిల్తో డినోట్ చేస్తాం. ఇన్ ఏ వెన్ డయాగ్రామ్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ ఆర్ రిటర్న్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సర్కిల్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ అండి రిటర్న్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సర్కిల్స్. మనకి సెట్స్ని మనకి ఎలాగా సర్కిల్స్ రూపంలో రాస్తామండి. ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5, 6 అండి. అలాగే ఇక్కడ మనకి బి అనే సెట్లో మనకి 7, 8, 9, 10, 11, 12 అండి. ఇలా ఎలిమెంట్స్ రూపంలో ఉంటాయి, మనకి రిటర్న్ యాజ్ ఇన్ దర్ రెస్పెక్టివ్ సర్కిల్స్లో రాస్తాం. ఇది మనం వెన్ డయాగ్రామ్ నుంచి అండి. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ సెట్స్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ది మీన్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అండి, ఆర్ నోన్ యాజ్ మనకి వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ మనకి పేరు జాన్ వెన్ నుంచి వచ్చింది. అలాగే డయాగ్రామ్ కన్సిస్టెన్స్ మనకి రెక్టాంగిల్స్, క్లోజ్డ్ కర్వ్స్ అండి, యూజువల్లీ సర్కిల్స్. మనకి యూనివర్సల్ సెట్ యూనివర్సల్ సెట్ని మనం రెక్టాంగిల్తో డినోట్ చేస్తాం. అలాగే సబ్సెట్స్ని ఏమో సర్కిల్తో డినోట్ చేస్తామండి. అలాగే వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెట్స్ రిటర్న్ ఇన్ దర్ రెస్పెక్టివ్ సర్కిల్స్ అండి. మనకి ఎలిమెంట్స్ని మనం సెట్స్లో సర్కిల్ రూపంలో రాస్తామండి. ఏ అనే సెట్ని, బి అనే సెట్ని మనం. కాబట్టి ఎలిమెంట్స్ని ఇక్కడ సర్కిల్. యూనియన్ ఆఫ్ సెట్స్ అండి. ద యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ యూనియన్ బి అంటాము. ఈ ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి అండి, ఇన్ బోత్ ఏ అండ్ బి అండి. అంటే మనకి యూనియన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి డినోటెడ్ బై ఏ యూనియన్ బి అంటామండి. అంటే సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి అండి. బోత్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ బి అంటాం. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అయితే
దీన్ని ఏ యూనియన్ బి డెఫినేషన్ అండి. మనకి మామూలుగా అయితే ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 ఇచ్చాడు అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6 8 10 12 ఇచ్చాడండి. ఇక్కడ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బోత్ ఏ అండ్ బి అండి. అంటే ఏ యూనియన్ బి అంటే ఏలోను బిలోను మనకి బోత్ ఎలిమెంట్స్ అండి. అంటే 2 4 6 8 అండి. 6 8 2 టైమ్స్ ఉంది కాబట్టి 6 8 మనకి 10 12 అండి. ఇది ఏ యూనియన్ బి. ఇది మొత్తం ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి అండి. బోత్ ఏ అండ్ బి రాస్తే బోత్ ఏ అండ్ బి రాస్తే మనకి ఏ యూనియన్ బి వస్తుంది. అలాగే సమ్ ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఆపరేషన్ ఆన్ యూనియన్ అండి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ అవుతుంది కాంపిటేటివ్ లా అండి. అలాగే ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి అసోసియేటివ్ లా. అలాగే ఏ యూనియన్ ఎంటీ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. లా ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ పై అండ్ ఎంటీ సెట్ ఈజ్ ఐడెంటిటీ ఆఫ్ యూనివర్సల్ సెట్ అండి. ఇక్కడ మనకి ఏ వస్తుంది. ఇక్కడ అలాగే ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి ఐడోపెటెంట్ లా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి ఇది. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే యూనివర్సల్ సెట్ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అవుతుంది. లా ఆఫ్ యూ అండి. అంటే మనకి ఇక్కడ ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఎయిదర్ ఇన్ ఏ ఆర్ ఎయిదర్ ఇన్ బి అండి. అంటే మనకి ఏ అండ్ బి బోత్ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే ఏ యూనియన్ బి అంటాం. ఇది ఏ యూనియన్ బి అండి. ఇక్కడ అండి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి అండి. ద సింబల్ ఇంటర్సెక్షన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఇంటర్సెక్షన్ అండి. మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ అయితే విచ్ ఆర్ కామన్ ఎలిమెంట్స్ అండి. కామన్ ఎలిమెంట్స్ బోత్ ఏ అండ్ బి ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ అంటాం. దీన్ని సింబల్ ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ ఏ అండ్ బి ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగ్ టు బోత్ ఏ అండ్ బి. మన సింబాలికల్ ఎలా రాస్తామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండి. ఎగ్జాంపుల్ వచ్చి ఇలాంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 అయితే మనకి బి ఈజ్ ఈక్వల్ టు 6 8 10 12 అయితే ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి రెండింటిలోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ అండి. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 6 8 అవుతున్నాయి కాబట్టి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 6 8 అవుతుంది. అలాగే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ సచ్ దట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ దెన్ ఏ అండ్ బి ఆర్ మనం ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటామండి. ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్. ఇక్కడ మనకి ఈ రెండిట్లోనూ కామన్ ఎలిమెంట్స్ ఏమి లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ అయితే దాన్ని డిజాయింట్ సెట్స్ అంటాం. ఎగ్జాంపుల్ అంటే 2 4 6 8 అండి. అలా బి అనే సెట్లో 1 3 5 7 ఏ అండ్ బి ఆర్ డిజాయింట్స్ అండి. రెండు ఎలిమెంట్స్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏమి లేవు కాబట్టి దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ అండ్ ఏ అండ్ బి అయితే వీటిని ఏమంటామంటే డిజాయింట్ సెట్స్ అంటామండి. ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అలాగే డిజాయింట్ సెట్స్ గురించి. మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ఇంటర్సెక్షన్ అండి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. మన మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అయితే కాంపిటేటివ్ లా అండి. అలాగే యూనియన్లో ఏం చేసామో అయ్యే వస్తాయండి మనకి. ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అయింది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ కాంపిటేటివ్ లా. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అండి అసోసియేటివ్ లా. అలాగే పై ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంటీ సెట్ అండి. ఎంటీ సెట్ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. అలాగే మనకి కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమి ఉండవండి. ఎంటీగా ఉంటుంది కాబట్టి ఇది. అలాగే యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఇక్కడ ఏనే అవుతుందండి. ఇది యూనివర్సల్ సెట్. ఇక్కడ ఏ అనే సెట్ అయితే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే మనకి ఏ అనే సెట్ మనకు కామన్గా వస్తుందండి. కాబట్టి లా ఆఫ్ ఎంటీ అండ్ ఇక్కడ యూ అండి యూనివర్సల్ సెట్. అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఏ అవుతుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అండి డిస్ట్రిబ్యూటివ్లా. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అండి. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఏ అండ్ బి ఇన్ దిస్ ఆర్డర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ బిలాంగ్ టు ఏ బట్ నాట్ ఇన్ బి అయితే సింబాలికల్ మనం ఏం రాస్తామంటే ఏ మైనస్ బి అని రాస్తాం. మనం ఏం చదువుతామంటే ఏ మైనస్ బి అని చదువుతామండి. ఇక్కడ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే మనకి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఈజ్ బిలాంగ్ టు ఏ డస్ నాట్ బిలాంగ్ టు బి అయితే
దాన్ని ఏమైనా రాస్తామంటే మనం a minus b అని రాస్తాం. సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు a, x డస్ నాట్ బిలాంగ్స్ టు a. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చి 1 2 3 4 5 6 ఇచ్చాడు, b 2 4 6 8 ఇచ్చాడు. a minus b అండ్ b minus a ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a minus b అంటే మనకి ఈ ఎలిమెంట్స్ దీంట్లో క్యాన్సిల్ చేస్తే సరిపోతుందండి. అంటే మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసేద్దాం. 4 ఉంది, 4 క్యాన్సిల్ చేసేద్దాం. 6 ఉంది, 6 క్యాన్సిల్ చేసేద్దాం. 8 లేదు కాబట్టి మనం క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. కాబట్టి మిగతా ఎలిమెంట్స్ ఏదైతే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అవి మాత్రమే మనకి a minus b అవుతాయి. అంటే 1 3 5 అండి. ఈ ఎలిమెంట్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు b అండి, bలో లేవు. కాబట్టి a minus b = 1 3 5 వస్తుంది. అలాగే మనకి b minus a అంటే ఏం రాస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు b అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు a అండి, ఏలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనకి బీలో ఉన్న ఎలిమెంట్స్ మనకి ఫస్ట్ బి రాసి ఇక్కడ b = 2 4 6 8 రాయాలి. అలాగే ఇక్కడ a అనే సెట్ రాస్తే 1 2 3 4 5 6 అండి. అంటే దీంట్లో క్యాన్సిల్ చేద్దాం. అంటే 2 ఉంది, 1 లేదు, అలాగే 2 ఉందండి, 3 లేదు, 4 ఉంది, అలాగే 6 ఉందండి. కాబట్టి 8 లేదు, మిగతా లేదు. కాబట్టి ఇక్కడ మనకి b minus a అంటే మా ఓన్లీ 8 మాత్రమే క్యాన్సిల్ చేయగా మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే b minus a అవుతాయి. అండ్ b minus a 8 దీంట్లో లేదండి, డస్ నాట్ బిలాంగ్స్ టు a. కాబట్టి ఇది b minus a. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అండి. లెట్ u be a universal set and a be a subset of u, then complement of a is the set of all elements of a which are not the elements of a అండి. అంటే మనకి u is the universal set and a is the subset of u అయితే then the complement of a అంటే ఏం రాస్తామంటే set of all elements of u which are not in the elements of a అండి. మన సింబాలికల్గా ఎలా రాస్తామంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే a డాష్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ x సచ్ దట్ x బిలాంగ్స్ టు a u అండ్ x డస్ నాట్ బిలాంగ్స్ టు a అండి. కాబట్టి మనకి a డాష్ ఈజ్ ఈక్వల్ టు యూలోంచి a అనే సెట్ తీసేస్తే మనకు వచ్చేదే కాంప్లిమెంట్ అండి. ఎగ్జాంపుల్ చూస్తే మనకి u అనే సెట్ ఇచ్చాడు 1 to 10 అండి. ఇక్కడ a అనే సెట్ ఇచ్చాడు, ఫైండ్ a డాష్ అండి. a డాష్ అంటే యూలోంచి మన a అనే సెట్ తీసేయడమే. అంటే ఇక్కడ మిగతా ఎలిమెంట్స్ అండి, అంటే 1 1 అలాగే 3 ఇక్కడ 5 7 9 అంటే మిగతా ఎలిమెంట్స్ అండి కాంప్లిమెంట్ అంటే. అంటే ఏ కాంప్లిమెంట్ అంటే యూలో ఎలిమెంట్స్ ఉండాలి, ఏలో ఉండకూడదండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 2 4 6 8 10 అండి, ఇది ఏ కాంప్లిమెంట్ అంటారు. అంటే ఇది యూలో ఉండాలి, ఏలో ఉండకూడదండి. అంటే u minus a, a డాష్ ఈజ్ ఈక్వల్ టు u. ఇది కాంప్లిమెంట్ మనకి కొన్ని ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్, అలాగే ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఇది ఏ అనే సెట్ అయితే ఇది ఏమో ఏ డాష్, ఇది యూనివర్సల్ సెట్ అవుతుందండి. అంటే ఇక్కడ ఏ డాష్ యూనియన్ ఏ యూనియన్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎంటీ సెట్ అండి. ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమి ఉండవు. కాబట్టి డిమార్గన్స్ లా అండి, ఏ యూనియన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అండి. లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంటేషన్ ఏ డాష్ ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ అండి. లా ఆఫ్ ఎంటీ సెట్ అండ్ యూనివర్సల్ సెట్, అలాగే ఎంటీ సెట్ కాంప్లిమెంట్ అంటే యూనివర్సల్ సెట్ వస్తుంది, యూనివర్సల్ సెట్ కాంప్లిమెంట్ అంటే ఎంటీ సెట్ వస్తుందండి. ఇది మనకి సెట్స్కి సంబంధించి కంప్లీట్ రివిజన్ అండి. మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకే వీడియోలో చేయాలనే ఉద్దేశంతో మొత్తం టోటల్గా కాన్సెప్ట్ అంతా ఒకే వీడియోలో చేసామండి. ఇక్కడ మనకి అంటే సెట్స్ కంప్లీట్ అయింది. తర్వాత రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ కూడా ఒకే వీడియోలో చేద్దాం మొత్తం కాన్సెప్ట్ అంతా. అలాగే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా మనం ఒకే వీడియోలో చేద్దామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.